ఏపీ శాసన మండలిలో దుమారం రేగింది. ప్రతిపక్ష సభ్యులు అడిగిన ప్రశ్నలకు హోంమంత్రి అనిత సమాధానమిస్తూ ఉండగా వివాదం చెలరేగింది. గత ప్రభుత్వ తప్పిదాల వల్లే విజయవాడకు వరదలు వచ్చాయంటూ హోంమంత్రి అనిత వ్యాఖ్యానించడంతో వైసీపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది. హోంమంత్రి మాట్లాడుతుంటే సభలో వైసీపీ సభ్యులు ఎగతాళి చేయటం ఏంటని మంత్రి నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు గారు ఉన్నట్టు విజయవాడ ప్రజలు చేసుకుని అదృష్టంగా మనం భావించాలి. అధ్యక్ష అందులో అధ్యక్ష ఈరోజు అందులో ముందస్తు చర్యల గురించి వినండి సార్, చాలా ఉంది చెప్పడానికి. అడిగారుగా క్వశ్చన్లు, వినండి. అదృష్టమా కాదా అని ఆంధ్రప్రదేశ్ ప్రజలే కాదు, దేశ ప్రజలు కూడా అనుకుంటున్నారు. దయచేసి వెయిట్ చేయాలి. అధ్యక్ష చాలా క్వశ్చన్స్ అడిగారు. ఆ క్వశ్చన్స్ అన్నిటికీ సమాధానం చెప్పడానికి నేను రెడీగా ఉన్నాను. థ్యాంక్ యూ. ఇది నా టైం, నేను మాట్లాడతాను. మీరు మాట్లాడమంటే నేను మాట్లాడడం కాదు. స్పీకర్ నాకు ఇచ్చిన టైం ఇది, చైర్మన్ గారు నాకు ఇచ్చిన టైం ఇది. నువ్వెవరు చెప్పడానికి నాకు మాట్లాడమని? స్పీకర్ గారు నాకు ఇచ్చిన టైం ఇది, నువ్వెవరు చెప్పడానికి నాకు మాట్లాడమని? సార్ మెంబర్ ఎట్లా మాట్లాడతారు? ఎట్లా కూర్చోండి. గౌరవ మంత్రి గారు మాట్లాడుతుంటే మెంబర్ గారు ఎట్లా ఎగతాళి చేస్తే మాట్లాడతాం కరెక్టా సార్? కంట్రోల్ చేయండి, సభ్యులు కూర్చోండి. అరే ఒక మంత్రి మాట్లాడుతుంటే ఎగతాళి చేస్తే మెంబర్ మాట్లాడతారా? మీరు కంటిన్యూ చేయండి. ఏంటి సార్ ఇది? హౌస్ కంట్రోల్ చేయండి సార్. ఇది హౌస్ లో ఆర్డర్ లో పెట్టుకోండి సార్. మీతో మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడాలి తప్ప మమ్మల్ని ఉద్దేశించి మాట్లాడతాయండి సార్. హౌస్